ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. తండ్రి కునకకుండా, నిద్రపోకుండా, కనురెప్పపాటైనా కనుమూయకుండా ఇంత భద్రంగా కాపాడడానికి మనమే పాటివారు. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా మీ దినాన్ని తగ్గింపు ప్రార్థనతో ప్రారంభించండి. తగ్గింపు ప్రార్థనతో నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాడినయ్యా, రాత్రంతా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి, ఇంత క్షేమంగా సజీవులుగా మమ్మల్ని ఉంచడానికి మేమే పాటివారమయ్యా అని తగ్గింపు ప్రార్థనతో ప్రారంభించండి. ఖచ్చితంగా తండ్రి మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఎంత తగ్గించుకుంటే తండ్రికి అంత దగ్గర అవుతామండి. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే. తండ్రి ఎటువంటి తప్పులు చేయలేదు. ఒక్క తప్పు కూడా తండ్రి, ఒక్క మాట కానీ, ఒక్క చూపు కానీ తండ్రి ఎంత పరిశుద్ధంగా జీవించాడు. కానీ మనకు ఎటువంటి అర్హత లేదు. కనీసం తండ్రి దృష్టిలో ఉండే అర్హత కూడా మనకు లేదు. అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి, అరే వీళ్ళకి తెలియదులే అని ఒక్క మాటతో మనం చేసిన తప్పులన్నీ క్షమించి ఆయన రక్తాన్ని మన కోసం కార్చాడు కదండి. ప్రతి ఒక్కరు చర్చికి వెళ్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళండి. తండ్రి మన కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా అని తండ్రితో మాట్లాడండి. మనస్ఫూర్తిగా మాట్లాడి తిరిగి మీ గృహాలకు చేరుకోండి. అసలు ఎవరు పెడతారండి మన మీద? మనల్ని ఇంత ప్రాణం పెట్టేంత ప్రేమ మన మీద ఎవరు చూపిస్తారు? మన కోసం చచ్చిపోయేంత ప్రేమ ఎవరికి ఉందండి? మన బిడ్డలకుందా, భర్తకుందా, భార్యకుందా, స్నేహితులకుందా, తల్లిదండ్రులకుందా, ఇంకెవరికన్నా ఉందా? ఎవ్వరికి లేదు కదా. ప్రేమ ఉంది కానీ ప్రాణం పెట్టేంత ప్రేమ మన మీద ఎవరికైనా ఉండిద్దా? ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి. ఇంత ప్రేమ ఎందుకు మన మీద తండ్రికి? మనమేమన్నా నీతిమంతులమా? మనమేమన్నా యథార్థవంతులమా? అంత పరిశుద్ధంగా పవిత్రంగా జీవించే వాళ్ళమా? కాదు కదా. అయినా సరే తండ్రికి మన మీద ఎందుకనో ఇంత ప్రేమ. మరి అంత ప్రేమించిన తండ్రికి మనమేమి ఇవ్వగలం? ఒక్క కృతజ్ఞతే కదా. అది కూడా మనస్ఫూర్తిగా చెప్తాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన రాత్రంతా మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరిచ్చిందే నా తండ్రి. రాత్రంతా మేము క్షేమంగా ఉన్నామంటే మీ కాపుదల నా ప్రభ. మీరు కొడకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా తండ్రి. అందరం బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీదుట మేమెక్కడ నా తండ్రి? ఏ పాటి వారం నా ప్రభా. మరి ఈ దినాన నా తండ్రి మీరు మరణించి మా కోసం నా ప్రభా ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? మమ్మల్ని మనుషులు ప్రేమించారు కానీ మా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ ఎవ్వరు మా మీద చూపించలేదు నా తండ్రి. మేము ప్రేమించినా కూడా మమ్మల్ని ద్వేషించే వాళ్ళే కానీ, ప్రేమిస్తున్నామని పైకి మాటలు చెప్పేవాళ్ళే కానీ మీరు మా మీద ఉన్న ప్రేమని మీ ప్రాణం పెట్టి మాకు తెలిసేలా చేశారు నా తండ్రి. ఎందుకయ్యా యేసయ్య ఇంత ప్రేమ మా మీద ఎందుకు? మేమేమన్నా నీతిమంతులమా? మేమేమన్నా భక్తి గల వాళ్ళమా? మీ ఎడల భయభక్తితో నడుచుకునే వాళ్ళమా? మీలాగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే వాళ్ళమా? కాదు కదా నా తండ్రి. సమస్తము మీరు ఎరిగే ఉన్నారు. మా ఆలోచనలు ఎలాంటివో మీకు తెలుసు. మా నడక, మా ప్రవర్తన ఎలాంటిదో మీకు తెలుసు. మా తలంపులు ఎలాంటివో మీకు తెలుసు. మా జీవితం ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నాము సమస్తము మీకు తెలుసు. అయినా సరే మా మీద జాలిపడడానికి, మా కోసం మీ ప్రాణం, మీ రక్తం కార్చడానికి మేమే పాటివారం నా తండ్రి. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా ప్రభా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది నా ప్రభా ఈ సమయం, ఈ నూతన దినంలో సజీవుడిగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని క్షేమంగా ఉంచారంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభు నూతనంగా మా మీద వాత్సల్యత చూపించడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా.
అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఎవరెవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరెవరైతే నా ప్రభు దుఃఖంలో ఉండిపోయారు, నిరుత్సాహంలో ఉండిపోయారు, నిస్పృహలో ఉండిపోయారు నా తండ్రి, ఇక ఎవరు మాకు తోడు లేరు, ఒంటరి వాళ్ళం అయిపోయామని ఎవరైతే బాధపడుతున్నారో, ఉద్యోగాల కోసం ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారో ప్రతి ఒక్కరి వైపు మీరు ఒక్కసారి దృష్టి పెట్టి నా ప్రభు ఒక్క చూపు చూస్తే చాలు నా తండ్రి. ఖచ్చితంగా వెంటనే ఆ క్షణం నుంచే నా ప్రభు బిడ్డలకున్న సమస్యలు పోతే నా తండ్రి. అంత గొప్ప శక్తి నా ప్రభు, మీ బాహుబలం తక్కువైంది కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసిన ప్రభు, పగలు తీసివేసిన తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి. మీ శాంతితో నా ప్రభు మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ప్రేమతో నా ప్రభు మమ్మల్ని నింపండి నా తండ్రి. మీరు ఎంత పరిశుద్ధంగా జీవించారు, అటువంటి పరిశుద్ధత మాకు అనుగ్రహించండి నా ప్రభు. మీరు సెలవులో మా కోసం ఎంత సహించారు, ఎంత ఓర్చుకున్నారు, ఎంత ఓపిక పట్టారు నా తండ్రి. ఎంత హింసించినా కూడా నా ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మిమ్మల్ని హింసించే వారి కోసం మీరే కన్నీటితో మొరపెట్టారు నా తండ్రి. అలాంటి మీ హృదయాన్ని, మీ సున్నితమైన హృదయాన్ని, సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే మీ వలే నా ప్రభు మేము కూడా ఉండాలని ఆశ కలిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరెంత ఓర్చుకున్నారు, మాకు అదే ఓర్పు మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అన్నారు నా ప్రభు. ప్రతి ఒక్కరికి సాత్వికమైన మనసు మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి. ఇక్కడ దాకా చదివించింది మీరే నా ప్రభ. ఎన్నో ఒడిదుడుకులు వచ్చుంటాయి. ఒకానొక సమయంలో ఫీజు విషయంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. కానీ మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా ప్రభ ఆ ఫీజు ఏర్పాటు చేసి మరి మంచిగా చదువుకునేలా ఇక్కడ వరకు ఉద్యోగం చేసే వరకు బిడ్డలు వచ్చారంటే అది కేవలం మీ కృప, మీ కృప, మీ బలం, మీ ప్రేమ అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లరా? ఖచ్చితంగా నా తండ్రి నన్ను గెలిపిస్తాడు, నా తండ్రి నా ముందు నడిపిస్తాడు. నా తండ్రి నా ముందు లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు, వచ్చేదాన్ని కానే కాదు అని గ్రహించుకునే ఓర్పు, సహనంతో, విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు జరిగే ఇంటర్వ్యూలో మీరే తోడుగా ఉండండి ప్రభ. ఎలా మాట్లాడాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు ఇవ్వండి, తెలివిగా ఎలా ఉండాలి, చురుకుగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మంచి మార్క్స్ రావాలని ప్రార్థించమని ఎవరైతే అడిగారో ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభ. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ మరి బిడ్డలకున్న అధైర్యాన్ని తీసివేసి, అవిశ్వాసాన్ని తీసివేసి, అపనమ్మకాన్ని తీసివేసి విశ్వాసంతో, నమ్మకంతో నా ప్రభ బిడ్డల హృదయాలు నింపండి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలను గెలిపిస్తాడు నా తండ్రి. నా బిడ్డకి ముందుండి నా తండ్రి నా బిడ్డకి కావలసిన జ్ఞానాన్ని నా తండ్రి ఇచ్చాడు. నా బిడ్డ ఖచ్చితంగా పాస్ అవుతుంది అనే ప్రభ విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభ ఒకవేళ సబ్జెక్టులు పోయినా సరే నా తండ్రి నా బిడ్డని ఇంతటితో ముగించడం, ఇంతటితో నా తండ్రి నా బిడ్డకి భవిష్యత్తు ఆపడం, మంచి భవిష్యత్తు నా బిడ్డలకు ఇస్తాడు అనే ప్రభ మరి పాజిటివ్గా ఆలోచించేలా బిడ్డల హృదయాలు మార్చండి నా తండ్రి. ఎప్పుడు నా కుటుంబంలో నాకు శాంతి లేదు సిస్టర్, ఎప్పుడు నేను దుఃఖంలోనే ఉన్నాను, ఒక్క సంతోషం కూడా లేదు నా జీవితంలో. ఇప్పుడు నా బిడ్డకు కూడా సబ్జెక్టులు పోయాయని ఏ చెల్లైతే, ఏ తల్లి అయితే బాధపడుతుందో ఆ బిడ్డల మీద కనికరపడి, జాలిపడి నా ప్రభ ఆ పరిస్థితి రావడానికి కారణమేందో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఏదైనా విషయంలో ఎప్పుడైనా మీ మాట చొప్పు నడుచుకోకుండా నా ప్రభ మరి లోకంలో ఉంటే, ఒకవేళ తెలియక నేను తప్పు చేస్తుంటే దయతో క్షమించండి నా తండ్రి. ఆ బిడ్డ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నా ప్రభు. నేనేదో గొప్పదాను, నేనేదో నీతిమంతురాలని కాదు. బిడ్డల మీద జాలిపడి, కనికరపడి వారికి ఉన్న అటువంటి హృదయాన్ని, అటువంటి నిరుత్సాహాన్ని తీసివేసి నా ప్రభు ధైర్యాన్ని నింపండి. యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని, విశ్వాసంతో మమ్మల్ని నింపండి నా ప్రభ. ఖచ్చితంగా నా తండ్రి మాకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. నా ప్రతి కీడనక ఒక మేలు దాగి ఉండింది, అంతా నా మేలకే నా తండ్రి జరిగిస్తున్నాడు అని ప్రభ తెలుసుకునే జ్ఞానాన్ని, తెలివిని ప్రభ, ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రభ ఎన్నో ఎగ్జామ్స్ రాసినా కూడా ఇంతవరకు ఉద్యోగం పొందుకోలేదు ఎవరైతే నిరాశలో ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే తోడుగా ఉండి నా తండ్రి
ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడ్డారేమో, ఆ విషయం గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. నా జ్ఞానంతో నేను రాస్తే ఇంకో ఎన్ని సంవత్సరాలైనా నాకు ఉద్యోగం రాదు, కానీ నా తండ్రి నుంచి నేను జ్ఞానం అడుగుతాను మొదట. నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా నేను ఉద్యోగం సంపాదించగలను అనే ప్రభు విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మంచి ఉద్యోగాలు, వాళ్ళు ఏ ఉద్యోగాలు అయితే కోరుకుంటున్నారో, మరి రైల్వే జాబ్ గ్రూప్ డి కోసం నా ప్రభు ఎవరైతే ప్రార్థించమని అడిగారు నా తండ్రి, మరి స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, ఇంకా గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా, కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అవన్నీ అశాశ్వతమని మొదట వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. తర్వాత నా తండ్రి అటువంటి హృదయంతో, తగ్గింపు హృదయంతో నా ప్రభు బిడ్డలను నింపి ఆ ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత మంచి శాలరీ వచ్చినా, ఉద్యోగాలు పొందుకుని ఎంత పెద్ద పోస్ట్ వచ్చినా సరే తగ్గింపుతో ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. అకాల వర్షాలతో ఎవరైతే నష్టపోయి ఉన్నారో నా ప్రభు, ఎటువంటి ఆత్మహత్యలు ప్రభు బిడ్డలు చేసుకోకుండా ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీద ఆధారపడితే ఎవరికి నష్టపోరు నా తండ్రి. మీ ప్రేమ, మీ జాలి నా తండ్రి, మీ కాపుదలు ఎలా ఉండిందో బిడ్డలు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి. అనుకోని ఆపదలు, అనుకోని నష్టాలతో, అనుకోని వర్షాలతో నా ప్రభు ఎవరైతే నష్టపోయారో బిడ్డలకు నా ప్రభు ఆ నష్టాన్ని ప్రభు మీరే తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. లాభంగా మార్చమని అడుగుచున్నాం ప్రభు. బిడ్డలకున్న ధైర్యాన్ని తీసివేసి ప్రభు, వారికి ఉన్న దుఃఖాన్ని, ఏడుపును తీసివేసిన ప్రభు, వారి భుజం తట్టి నా తండ్రి మీరే వారికి ఓదార్పనివ్వండి. వారి పంట నా ప్రభు మరలా మామూలు స్థితికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరు నష్టపోయారనే వార్తలు నా ప్రభు రానివ్వద్దు నా తండ్రి. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. అలాగే నా తండ్రి, ఇక ఎవరైతే పంట వేస్తున్నారో, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలా సాగు చేయాలనే ప్రభు తెలివిగా నా తండ్రి బిడ్డలు ఆలోచించుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారికి ఇచ్చిన భూమిని నా ప్రభు ఆశీర్వదించమని అడుగుచున్న మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఎంతో గొప్ప ధన్యత బిడ్డలు పొందుకుంటారు నా ప్రభు. 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండడం ప్రభా. అలాగే నా తండ్రి, మా రాష్ట్రంలో, మా దేశంలో జరుగుతున్న అలజడులు నా ప్రభా మీకు మారుగా ఉన్నది కాదు నా తండ్రి. మీ బిడ్డలు నా ప్రభా, మీ పని చేసే బిడ్డలకి ఓర్పు, సహనాన్ని ఇవ్వండి నా తండ్రి. మరి గొడవలకు వెళ్లకుండా, ఉద్యమాలకు వెళ్లకుండా నా తండ్రి తిరుగుబాటుదారులాగా బిడ్డలు అమ్మనివ్వద్దు నా తండ్రి. మీరెంత ఓర్చుకున్నారు, ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు నా తండ్రి. మిమ్మల్ని ఎంత హింసించాలని చూసారు, ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు నా ప్రభు. అటువంటి హృదయాలని మీ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీ బిడ్డల గురించి నా ప్రభు మాట్లాడే అర్హత మాకైతే లేదు, అయినా సరే నా తండ్రి బిడ్డలకు నా తొందరపాటు తీసివేయండి నా ప్రభు. బిడ్డలకు నా ప్రభు మీ పరిశుద్ధాత్మతో నింపి ఓర్పు, సహనాన్ని, కన్నీటితో ప్రార్థన చేద్దాం నా తండ్రి. మన తండ్రి పాదాల దగ్గర మనం కూర్చుందాం, ఉపవాసంతో తండ్రి పాదాల దగ్గర కూర్చుందాం. ఖచ్చితంగా మన తండ్రి న్యాయాధిపతి మనకు న్యాయం చేస్తాడు. న్యాయాధిపతి మన తండ్రి మనకున్నప్పుడు మనుషుల మీద మనం ఎందుకు ఆధారపడాలి, మనుషుల వైపు మనం ఎందుకు చూడాలి, వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి, మనకు న్యాయం జరిగించేవాడు మన తండ్రి కదా అని ప్రభా గ్రహింపు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి, గొడవలకు వెళ్ళనివ్వద్దు నా ప్రభా. క్షమించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని చెప్పిన దేవా, మీ బిడ్డలు నా తండ్రి మీ పని చేస్తున్నారు, ఎంత ఓర్పుతో ఉండాలో బిడ్డలకు అటువంటి ఓర్పుని, సాత్వికమైన మనసు నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి. ఒకరి మీద ఒకరికున్న ద్వేషాన్ని, కోపాన్ని తీసివేయండి నా ప్రభా. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించండి, క్షమించే మనసును ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఐక్యతగా ఉంటే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారితో పోల్చుకునే వారి మాట, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే జాలిగల దేవా, గొడవలు తీసివేసి నా ప్రభా శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే దూర ప్రాంతాలకు వెళ్తున్నారో, పనుల కోసం దూర ప్రయాణాలు చేస్తున్నారో, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఎవరెవరు నా ప్రభా పని లేదు, ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరికి వారు చేయదగిన పని నా ప్రభా వారికి పొందుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. శక్తి లోపం లేకుండా బిడ్డలు కష్టపడాలి అనే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి చేతి, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డలకున్న నా ప్రభా నిరుత్సాహాన్ని తీసివేయండి. ఇక నాకు పని దొరకదు అనే ప్రభా
నిస్సహాయతలు బిడ్డలు ఉండనివ్వద్దు నా తండ్రి. మీరున్నారనే విశ్వాసాన్ని బిడ్డలు నింపండి నా ప్రభా. మరి పని లేక ఎవరైతే ఉన్నారో, మరి పని ఉన్నా కూడా చేయలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారి బిడ్డల్లో ఉన్న సోమరితనాన్ని తీసివేయండి. బాధ్యతగా నా ప్రభా, మరి నా కుటుంబం కోసం నేను కష్టపడాలి, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా చేతికి వచ్చిన పని నేను కష్టాలు ఏ లోపం లేకుండా నేను చేస్తాను, చెయ్యాలి అనే ప్రభా బాధ్యతగా ఉండేలా మీ కృపను గ్రహించండి. ఎవరెవరైతే అప్పులతో నా ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి, మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారి సొంత ఆలోచనతో తప్పు చేసుంటే నా ప్రభా, అప్పుడు చేసుంటే దయతో క్షమించండి నా ప్రభా. బిడ్డలకు నా ప్రభా పశ్చాత్తాపడే మనసు మీరు అనుగ్రహించి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా. బిడ్డలు వారి తప్పు ఒప్పుకుంటుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించి అప్పుడు తినే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని ఇవ్వండి నా ప్రభా. అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, కడుపు నొప్పితో నా తండ్రి, గుండె జబ్బులతో నా ప్రభా, థైరాయిడ్తో నా తండ్రి, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి, కిడ్నీ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, పెరాలసిస్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, పక్షవాతంతో నా తండ్రి, మంచాన ఎవరైతే ఉన్నారో నా తండ్రి, అలాగే నా ప్రభా తలనొప్పితో నా తండ్రి, ఒళ్ళు నొప్పులని నా ప్రభా, ఇంకా ఏ సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభు. తప్పు మాది నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మాట వలన, చూపు వలన, ప్రవర్తన వలన, తలంపు వలన ఎక్కడో మేము తప్పు చేసే ఉంటాం నా ప్రభు. అందుకనే నా తండ్రి మమ్మల్ని గద్దించి నా ప్రభు మమ్మల్ని సరిచేసి మీ వైపు నా తండ్రి తిప్పుతున్న దేవా మీకే స్తోత్రం. బిడ్డలకు ఆ భయాన్ని తీసివేయండి. ఇక నేను స్వస్థపడను, ఇక నా బ్రతుకింతే అని ప్రభా విసిగి వేసారిపోయారేమో, నిరుత్సాహంలో ఉన్నారేమో నా తండ్రి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను, అయినా సరే నా జబ్బు నయం అవ్వట్లేదు అని బాధపడుతున్నారేమో నా తండ్రి. మరి వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని ఇచ్చి నా ప్రభా పశ్చాత్తాపడ, నా కన్నీరు కాలుస్తాను, నా తప్పు ఒప్పుకుంటాను నా తండ్రి పాదాల దగ్గర. ఖచ్చితంగా నాకు స్వస్థత ఇస్తాడు అనే హృదయాలను ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు, వారి కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. కుటుంబాలను కట్టగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా ప్రభా. బిడ్డలు నా ప్రభా మరి ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో మీకు మాత్రమే తెలుసు. మరి కుటుంబంలో అలజడి ఉంటే అలజడిని తీసివేసి పూర్తి శాంతితో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. బిడ్డలకి దుఃఖాన్ని తీసివేయండి, బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అది తప్పు కాదులే అని నా ప్రభా ఆలోచిస్తున్నారు. వారి ఆలోచన విధానాన్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. లోక జ్ఞానాన్ని తీసివేయండి నా ప్రభా, మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని ఎలా మొయ్యాలి, మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ప్రతి యవనస్తుని యోసేపు వలె నా ప్రభా యవన కాలంలో నా తండ్రి బిడ్డలు పాపం చేసే అవకాశం వచ్చినా కూడా నా ప్రభా మీకు భయపడి నా ప్రభా పారిపోయాడు నా తండ్రి. అటువంటి గుణాన్ని, అటువంటి మీ ఎడల భయము భక్తిని బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే ప్రతి యవనస్త్రీ ఎస్తేరు వలె నా ప్రభా తగ్గింపుతో నా తండ్రి పెద్దవాళ్ళ మాటకి ఎదురు చెప్పకుండా తగ్గింపుతో లోబడి ఎలా జీవించిందో, ఆమె కింద పనిచేసే వాళ్ళతో కూడా ఎంత మర్యాదగా నడుచుకుందో, ఎంత లోబడిందో, అటువంటి హృదయాన్ని, అటువంటి గుణాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి, యవనస్తులకి ఇవ్వండి నా తండ్రి. మరి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని, తెలివి జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నీ బాల్య దినమునందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా. మరి బాలులుగా ఉన్న నా తండ్రి బిడ్డలు నా ప్రభా మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం. దావీదు గారు బాల్యంలో ఉన్నప్పుడు నా ప్రభా మరి ఒంటరిగా విడిచిపెట్టలేదు నా తండ్రి, మీరు తోడుగా ఉన్నారు, మిమ్మల్ని ఆరాధించడం నేర్పించారు, మిమ్మల్ని స్తుతించడం, మీరు చేసిన మేలును ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలపడం నేర్పించారు నా తండ్రి. అటువంటి ధన్యత నా ప్రభ మా బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. దావీదు గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, దావీదు గారు వలె ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. అయినా సరే ఆశ మా బిడ్డలు కూడా అలా ఉండాలి, మా బిడ్డలు కూడా అలా నడుచుకోవాలి, తండ్రికి ఇష్టంగా జీవించాలి అనే ప్రభ ఆశ కలిగించండి దేవా. మీకే స్తోత్రం నా తండ్రి. లోకం వైపు బిడ్డలు చూడనివ్వద్దు, లోకంలో బిడ్డలు పెరగనివ్వద్దు నా తండ్రి. చిన్నప్పుడు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ ఎడల భయము భక్తితో ఎలా నడుచుకో
అనుభవాలు బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మా సొంత ఆలోచనతో చేస్తే పని సక్సెస్ అవ్వదు నా ప్రభ, కానీ మీరుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది నా తండ్రి. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే, మా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారో మరి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభ. గడిచిన సంవత్సరాలు బిడ్డలు ఎలా జీవించారు నా తండ్రి అది మర్చిపోయి నా ప్రభ, మరి ముందున్న సంవత్సరాలు నా ప్రభ బిడ్డలు మీకు ఇష్టలుగా నా తండ్రి జీవించాలని హృదయాన్ని, నూతన ప్రవర్తన, నూతన జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు వినయంగా నా ప్రభ, విధేయతతో దీన మనసు కలిగి ఎలా జీవించాలో అటువంటి హృదయాలను ప్రభ, అటువంటి ఆశీర్వాదంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈరోజు నా ప్రభ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు నా తండ్రి, మరి మీరు జతపరిచారు నా ప్రభ, మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు నా ప్రభ. ఎటువంటి సమస్యలు, ఎంత భయంకరమైన ఇబ్బందులు వచ్చినా విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి. మరి వారికి నా ప్రభ నూతన దాంపత్య జీవితాన్ని మరలా మీరు అనుగ్రహించు నా ప్రభ. బిడ్డలు ఎప్పుడు కలిసి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి బంధువుల్ని ప్రభ ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వాదించమని అడుగుచున్నాం నా తండ్రి. క్రమక్రమంగా మీరు అభివృద్ధి పరచమని అడుగుచున్నాం ప్రభ. ఎంత సంపాదించినా, ఎంత మంచి పేరు ప్రతిష్ట వచ్చినా సరే మీ నుండి దూరం అవ్వాలి అనే ఆలోచన బిడ్డలకు రానివద్దు. మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ప్రతి దినం కూడా మీకు లోబడి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మీరు చేసిన మేలుడు ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను ప్రభ మాకు అనుగ్రహించు నా తండ్రి. మరి దంపతులు నా ప్రభ మరి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా, సింహము వలె ధైర్యంగా ఎదుర్కొనేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా పనులు, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నా ప్రభ ఎటువంటి ఆపద, ఎటువంటి కీడు మాదరికి రాకుండా నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పిన దేవా, ఎటువంటి ఆపద మాకు రాకుండా నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ పగలు మేఘస్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్ళమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాడం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.